ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు పెద్దపులి మరొక వైపు చిరుతపులి సంచారంతో హడలెత్తుతున్నారు ఈ ప్రాంత వాసులు. మొన్నటికి మొన్న చుప్పదండి మండలం వెదురుగట్టలో అలాగే కరీంనగర్ శివార్ ప్రాంతాల్లో సైతం పెద్దపులి అడుగులు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సుల్తాన్పూరు, ఇటువైపు చామన్పల్లి, చాకుంట, అలాగే రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు, దాంతో హడలెత్తారు మంతని ప్రాంతంలో సైతం. పెద్దపులి విషయం కొరకి జాడలు లభించాయి, గాలిస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున దూర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూనే ఉంటుందని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం, అలాగే తంగలపల్లి మండలం, ఇటు కోనరావుపేట, రుద్రంగి ఆ ప్రాంతాల్లో సైతం లేగదూడల మీద దాడి చేసింది. పలు లేగదూడలకి గాయాలై మూడు నుంచి 4 వైపుకి వాటిని హతమార్చడం జరిగింది. మరొక వైపు ఇటు సిద్దిపేట జిల్లా కోయడ మండలం సింగారము అలాగే ఇతర ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున సంచరిస్తుందనేటువంటి వార్త వస్తుంది. రైతులు ప్రత్యక్షంగా చూశాము అన్నారు. అలాగే గన్నేరువరం మండలం జంగపల్లి ప్రాంతంలో సైతం పులి సంచారం జరుగుతుంది అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. దీనిపైన ఖచ్చితంగా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కేవలం ఒక్కరు ఇద్దరు ఎప్పుడు కూడా వెళ్ళొద్దు, గుంపులుగా వెళ్ళాలి. మీకు చీకటి కాకముందే మీ పొలం పనులు పూర్తి చేసుకొని ఇంటికి రావాలి. టార్చ్ లైట్లు, కర్రలతో వెళ్లాల్సిందిగా సూచించడం జరుగుతుంది. మొత్తం మీద ఒక రకమైనటువంటి భయాందోళనకి ఈ ప్రాంత ప్రజలు గురి అవుతున్నటువంటి పరిస్థితి. చిరుతపులులు అలాగే పెద్ద పులులు సంచరిస్తున్నాయనేటువంటి సమాచారం, వాటికి సంబంధించినటువంటి ముద్రలు లభించడం, అలాగే గోవులపైన దాడి చేసి వాటిని హతమార్చినటువంటి ఘటనలతో మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ ప్రాంత రైతులు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.